విజయనగరం రైల్వే స్టేషన్ ప్రాంతంలో గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశామని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారని డీఎస్పీ ఎస్ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం స్టేషన్ ఆవర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గంజాయి రవాణా తరలిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ నరేష్ సిబ్బందితో దాడులు నిర్వహించి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన కబీరుద్దీన్ మంజూర్ ఆలీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అతని వద్ద నుంచి 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించామన్నారు. రోజు 3 అక్టోబర్ 24న మాకు రాబడిన సమాచారం మేరకు మన వన్ టౌన్ ఎస్ఐ ఏ నరేష్ గారు మరియు ఆయన సిబ్బంది విజయనగరం వన్ టౌన్ నుంచి బయలుదేరి రైల్వే స్టేషన్కి వెళ్ళారు. 11 గంటల సమయంలో అక్కడ ఒక వ్యక్తి చేతితో 2 బ్యాగులు పట్టుకొని రైల్వే స్టేషన్ దగ్గర హెల్ప్ డెస్క్ దగ్గర అనుమానంగా తిరుగుతుంటే అతన్ని అనుమానంతో పట్టుకొని అతని దగ్గర ఉన్న ఈ బ్యాగ్స్ అవన్నీ చెక్ చేస్తే కొన్ని మూటలు దొరికే గాంజా మూటలు. అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర ఉన్న ప్రాపర్టీ గాంజాని సీజ్ చేసి ఇది ఎక్కడి నుంచి వస్తుందని అతన్ని అడగ్గా అతను ఒక అమ్మాయి ఒరిస్సా రాష్ట్రంలో కోరాపుట్ జిల్లాలో నిన్న రాత్రి 21 కేజెస్ గాంజా కొని అక్కడి నుంచి ట్రైన్లో వచ్చి విజయనగరం, ఇక్కడ నుంచి ముషీరాబాద్ వెస్ట్ బెంగాల్ అక్కడికి వేరే ట్రైన్లో వెళ్ళడానికి ఉన్న సమయంలో టిఫిన్ చేద్దామని బయటకు వచ్చిన సమయంలో నరేష్ ఎస్ఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఆయన పట్టుకోవడం జరిగింది. ఆ 21 కేజెస్ సుమారు ఇది వర్త్ 63,000 రూపీస్ ఉంటుంది. ఇది సీజ్ చేసి తీసుకొని రావడం జరిగింది. దీన్ని మన వన్ టౌన్ సిఐ ఎస్ శ్రీనివాస్ గారు కేసు రిజిస్టర్ చేసి నమోదు చేసి దర్యాప్తు చేసి ఈ పారిపోయిన ఒక అమ్మాయి తర్వాత వీళ్ళు ఎక్కడ కొన్నారనేది కోరాపుట్లో అది కూడా దర్యాప్తులో ఆ వ్యక్తిని కూడా ట్రేస్ చేసి అతను కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు పెడతాం. ఇంకా ఈ విషయంలో ఇంకా ఫర్దర్గా దర్యాప్తు చేసి ఇది ఎవరికి అమ్ముతున్నారు ఆ విషయాలు కూడా కనుక్కొని వాళ్ళను కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు పెట్టి ఈ గాంజా మెనాన్స్ తగ్గించడానికి మా వంతు మేము కృషి చేస్తాం.